విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక ఫ్యూ అవర్స్, ఒక 6 అవర్స్ లో ఈ 16వ సంవత్సరం ముగింపు అవుతుంది. దీనికి సెండ్ ఆఫ్ ఇస్తూనే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కేబినెట్లో ఒక 2-3 విషయాలు వచ్చాయి. అవి చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. ఈరోజు కేబినెట్లో ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్య రక్ష అనే పథకానికి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య పరీక్ష ఉంది. హెల్త్లో దగ్గర ఒక 30 ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, అదే మాదిరిగా ఇంకొక పక్కన ఈరోజు సంచార వైద్యశాలలు కానీ, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అన్నీ ఎన్టీఆర్ కిట్స్ అని ఇవన్నీ కూడా ఒక 30 ఇంటర్వెన్షన్ తీసుకొచ్చాం. ఈరోజు కొత్తగా ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ కాని వాళ్ళకి, అబోవ్ బీపీఎల్ ఫ్యామిలీస్, ఉద్యోగస్తులు, మీడియా మీరు కాకుండా మిగిలిన వాళ్ళకి నూతన సంవత్సరంలో ఆరోగ్య రక్ష అనే పథకాన్ని తీసుకొచ్చాం. దీనికి ఒక్కొక్కరు నెలకు 100 రూపాయలు పే చేస్తే ఫ్యామిలీ అంతా కూడా ప్యాకేజ్ కింద పే చేయాలి. అందరూ కానీ పే చేస్తే వాళ్ళకు అప్ టు 2 lakhs ఒక మెంబర్కి ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా 2 lakhs వరకు వాళ్లకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ స్కీమ్కి శ్రీకారం చుడుతున్నాం. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు నమోదు కార్యక్రమం ఉంటుంది. మార్చి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. దీనివల్ల యూనివర్సల్ హెల్త్ కుటుంబానికి, అది ఇండివిజువల్కి 100, ఫర్ హెడ్కు 100 రూపాయలు, ఫర్ హెడ్కు 2 లక్షల రూపాయలు వస్తుంది. దీనికి శ్రీకారం చుడుతున్నాం. దీంతో ఒక యూనివర్సల్ హెల్త్, అందరికీ హెల్త్ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసినంత వరకు యూనివర్సల్ హెల్త్ కింద, అందరికీ ఆరోగ్యం కింద ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీనివల్ల మనం ఇప్పుడు ప్రారంభించిన ఇనిషియేటివ్స్ అన్నిటితో ఇది కూడా తీసుకొని కానీ కరెక్ట్గా చేస్తే ఇది ఒక లాజికల్గా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక వైద్యానికి సంబంధించి ఒక భరోసా వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా మిగిలిన ఇనిషియేటివ్స్ అని మీరు చూశారు. పిల్లలందరూ కూడా ఊర్లో పంపించి ఈ ఇయర్ నుంచి మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాం. దీనికి రేపే ఇనాగ్రేషన్ కూడా పెట్టాం. ఇక్కడ ఇనాగ్రేషన్ అంటే లాంఛనంగా ప్రారంభం చేస్తున్నాం. ఇంకొక పక్కన డాట్ ల్యాండ్స్ అనే చుక్క భూములు కొన్ని ఉన్నాయి. ఇది 2004 నుంచి ఇది ఒక సమస్య క్రియేట్ చేశారు. ఇది ఒరిజినల్గా ప్రైవేట్ భూములేవి. ఆ రోజు అది చుక్కలు పెట్టారనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ ఎవరిదని రాయలేదని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే విధంగా ఇటీవల 2004 నుంచి గవర్నమెంట్లో ఉండే పెద్దలు అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చారు. వీళ్ళు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని లక్షల మంది ఫార్మర్స్ దీని మీద సఫర్ అవుతున్నారు. కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని. దీన్ని ఒక చట్టం తీసుకొచ్చి చట్టం ద్వారా పూర్తిగా ఈ సమస్యని పరిష్కారం చేసి ఎవరైతే ఆ భూముల ఆధీనంలో ఉన్నాయో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు కానీ విక్రయాలు కానీ జరిగే విధంగా
దీనికి కూడా తీసుకొస్తున్నాం. అది తొందరలో రేపు రాబోయే అసెంబ్లీలో ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తాం. దగ్గర ఒక 20-22 లక్షల ఎకరాలు ఉంటుంది. అవన్నీ కూడా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మొత్తం మెట్ట కానీ అన్ని మొత్తం భూములన్నీ. అదే మరి ఇంకొక పక్కన ది రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013కి గుజరాత్ కొన్ని సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్రపతులు ఆమోదం చేశారు. దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకోవడానికి ఆ చట్టాన్ని పరిశీలించాం. తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో మ్యాక్సిమం అన్ని కూడా మనం ఎక్కడికెక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాం. చిన్న ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు లేవు. ల్యాండ్ అక్విజిషన్లు కానీ ఇవన్నీ కూడా రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. రైతులు కూడా లిబరల్గా మనం కాంపన్సేషన్ పే చేస్తున్నాం. 1-2 కాదు, చాలా విషయాలు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వంశధార 450 కోట్ల రూపాయలు ఇచ్చాం. రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ల్యాండ్ అక్విజిషన్కి. 8 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉండే రైట్ మెయిన్ కెనాల్, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మొత్తం కంప్లీట్ చేశాం. అది కూడా సుజావుగా పనులు కూడా చేయగలిగాం. గండికోట చాలా రోజుల నుంచి పూర్తిగా పెండింగ్ పెట్టేశారు. ఇది చూస్తే 14 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు టు స్టార్ట్ విత్ 1-2 ఫేజ్ 1లో 12 టీఎంసీ నీళ్లు పెట్టడానికి తీసుకున్నాం. దీనికి 480 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇందులో కూడా చౌటపల్లి, సీతాపురం, గండ్లూరు, ఓబన్నపేట, కే బొమ్మేపల్లి, దరువుపల్లి, బుక్కపట్నం, గంగాపురం, రేపల్లి, ముచ్చుమర్రి, పక్కీర్పేట్, దత్తపురం, నేదరపేట్, కొర్రపాడు 9,096 కుటుంబాలకి నష్టపరిహారం ఇస్తున్నాం. రీహాబిలిటేషన్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సేఫ్గా పంపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఏ ఇబ్బంది లేకుండా 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో అమరావతి తీసుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరి ఎయిర్పోర్ట్లో దగ్గర 800 నుంచి 900 ఎకరాలు రన్వే టెర్మినల్ ఎక్స్పాన్షన్ కూడా ల్యాండ్ ఇచ్చారు. దానికి కూడా వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చాం. అది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఇంకా కూడా చాలా దగ్గర మీరు చూస్తే భోగాపురం అక్కడ చాలా వరకు ముందుకు వదిలిచ్చారు. అదే మరి SEZ కాకినాడ అక్కడ కూడా ముందుకొచ్చి కన్విన్స్ చేసి లిబరల్గా ఇచ్చి అక్కడ చేశాం. మచిలీపట్నం ఓడరేవికి ముందుకొచ్చి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం కూడా మనం భూమి ఇస్తే మనకు లాభం వస్తుంది, గవర్నమెంట్ కూడా లిబరల్గా ఆదుకుంటున్నారని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల రైతులకు కూడా లిబరల్గా ఇస్తున్నాం. దానివల్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఎకానమీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే మనది బెస్ట్ స్టేట్ కింద మనం ర్యాంకింగ్లో వచ్చాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇప్పటికి అవసరమైన భూములు తీసుకున్నాం. ఇంకా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా 13 రీసెటిల్మెంట్ యాక్ట్ 13 దాన్ని కూడా వర్తిస్తుంది. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే శ్రీకాకుళంలో హెచ్ఎర్ల 21 దశాబ్ద గురుకుల కాంప్లెక్స్ IITకి అప్పచెప్పడం జరిగింది. ఇది మొత్తం దగ్గర ఒక 43 ఎకరాల్లో ఉంటుంది. 8 బ్లాక్లు కట్టారు గురుకుల్లా. దీన్ని IITకి ఇచ్చాం. ఇప్పుడైతే 1000 మంది ఇక్కడ మనం నూజివీడు దగ్గర ఉండే
ఐఐటిలో చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడి చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ ల్యాండ్ వారికి ఇచ్చి ఈ ల్యాండ్లో ఎంత అవసరమైతే అంత ఒక 70-80 ఎకరాలు ఆ ప్రాంతంలో ఇవ్వాలని నిర్ణయం చేశాం. సర్వే చేసుకునేది ఇస్తారు. ఆ ల్యాండ్లో IIIT అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడే క్లాసెస్ కూడా రన్ అవుతాయి. ఇంకొక పక్కన ఏదైతే బీసీ గ్రూప్ డి వరుస క్రమంలో 39లో ఉన్న అంగ్ముదియన్, అంగ్ముదియార్, అంగ్ముది వెల్లవార్, వెల్లలార్, అంగ్ముది మొదలయార్, తొలువ వెల్లవాస్తో కలిపి వీళ్ళందరూ కులాలు ఉన్నాయి. మొదట చివరి ముఖ్యం ఏదైతే మొదలయారున్నారో అవన్నీ కలుపుతూ వాళ్ళందరినీ MS నెంబర్ 20కి సవరణ ప్రతిపాదిస్తూ వాళ్ళందరినీ బీసీలో చేర్చడానికి, BCDలో చేర్చడానికి ఇవన్నీ కూడా నిర్ణయం చేశాం. ఇంతకుముందు ఆ కన్ఫ్యూజన్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అవన్నీ కూడా క్లియర్ చేసాం. చాలామంది హ్యాపీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఏపీ టిడ్కో ద్వారా PP పద్ధతిలో తిరుపతి మున్సిపాలిటీలో స్కావెంజర్ కాలనీ ఒకటి ఉంటే 2.34 ఎకరాల్లో ఉంది. ఇది లీలామహల్ దగ్గర ఉంది. దీన్ని స్కావెంజర్స్ కాలనీ స్లమ్ రీడెవలప్మెంట్ కార్యక్రమం కింద ఇది టేకప్ చేశాం. 318 ఇండ్లు. దీన్ని PPP మోడల్లో డెవలపర్ కప్పచెప్పి దీన్ని పూర్తి చేయాలి అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఇది ఒక నూతనమైన డెవలప్మెంట్. ఇది దీని వారిగా అందరూ ముందుకు వస్తే భవిష్యత్తులో స్లమ్ డెవలప్మెంట్ మీద, ఎందుకంటే స్లమ్స్ అనేటివి వాళ్లకు వాల్యుయేషన్ రావడం లేదు, వాళ్లకు ఆరోగ్యం బాగుండడం లేదు. రెండోది ఆ వాతావరణం కానీ అక్కడుండే పరిస్థితులు కానీ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండే పరిస్థితి లేదు. రోడ్లు సరిగా లేవు, నీళ్లు సరిగా లేవు, మస్కిటోస్ ఉన్నాయి. ఇంకొక పక్క పొల్యూషన్, గందరగోళమైన వాతావరణం. ఒకవేళ వాళ్ళందరూ ముందుకు వస్తే స్లమ్ డెవలప్మెంట్ కింద తీసుకొని ఒక డెవలపర్ని కూడా తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ హౌసింగ్, దానికి వాల్యుయేషన్ వస్తుంది. అదే మరి రోడ్స్ బాగా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడనే షాపింగ్ కానీ లేకుంటే అక్కడనే వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు, స్కూలు, కాలేజ్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూశారు, జక్కంపూడి చూశారు. ఒక గ్రోత్ సెంటర్గా దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఒక మోడల్ కింద డెవలప్ చేస్తున్నాం. అదే మరి జక్కంపూడి పక్కనే 250 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ హౌసింగ్, మొత్తం కమర్షియల్ హౌసింగ్ కింద మొత్తం ఆల్ వస్తువులు పెట్టి ఒక మోడర్న్ కాలనీ తీసుకురావాలనుకుంటున్నాం. మొత్తం MIG, LIG, HIG 3 కలుపుతున్నాం. అక్కడనే వర్క్ స్పేస్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఈ మోడల్లో అన్ని స్లమ్స్లో కూడా ఆ స్లమ్స్లో ఉండే ఏరియాని బట్టి మామూలుగా అన్ని స్లమ్స్ కూడా సెంటర్లో ఉన్నాయి, సిటీ సెంటర్లో ఉంటాయి. దీనికి మంచి విలువ ఉంది. రెండోది ఆ స్లమ్ వల్ల సిటీకి బాగాలేదు, ఆ స్లమ్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అవస్థపడుతున్నారు. దీన్ని రీహాబిలిటేషన్ కింద తీసుకుంటున్నాం. మొత్తంగా చేస్తే అక్కడ వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే ఇస్తాం. గవర్నమెంట్ కమర్షియలైజేషన్ కాదు ఇది, వాళ్ళ వెల్ఫేర్ ఎంపవర్మెంట్. వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు పేదవాడు శాశ్వతంగా పూరింట్లోనే ఉండాలి, ఆ ఇంట్లో పడుకునే అవకాశం కూడా లేకుండా పడుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. దోమలు కుట్టడం, నీళ్లు సరిగా రాకుండా పోవడం, రోడ్డు కూడా సరిగా లేకుండా ఉండడం, చాలా ఇబ్బందులు ఉన్నాయి. గుంటూరులో కూడా కాలనీ ఉంది, దగ్గర చాలా పెద్ద కాలనీ, అది పేరుంది, అదే ఇప్పుడు రైట్ నా ఉన్నది లేదు కానీ చాలా స్వర్ణభారతి నగర్ కాలనీ దగ్గర ఒక 20-30 వేల పాపులేషన్ ఉంది, 30,000 పాపులేషన్ ఉంది స్లమ్. దానికి కూడా ఒక ప్రపోజల్స్ ఇచ్చాం, ఎగ్జామిన్ చేయమన్నాం. దాన్ని కూడా మనం చేయగలిగితే అన్నది బెస్ట్ కాలనీ కింద తయారవుతుంది. దానికి టైటిల్ లేదు, వీళ్ళు అమ్ముకోవాలన్న ప్రాబ్లం ఉంది, వీళ్ళకు ఆస్తి కూడా విలువ లేదు. అట్లా కాకుండా అందరిని కూర్చొని పెట్టి అది చేయగలిగితే వీళ్ళకు ఆస్తికి విలువ వస్తుంది, వీళ్ళకు కూడా కంఫర్ట్ వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది, అన్ని విధాల ముందు పోయే పరిస్థితి వస్తుంది.
దీనికి కూడా శ్రీకారం చుట్టాం. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరే డెవలప్ చేసుకునే పరిస్థితి రావాలి. ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉంటాం, ఉండి ఎక్కడికక్కడ అభివృద్ధి చేస్తాం. దానికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇది బ్రాడ్గా ఈరోజు డిస్కస్ చేసేయండి. కానీ ల్యాండ్స్, కొన్ని ఉద్యోగాలు అవన్నీ ఇచ్చాం. అవన్నీ మీకు నేను పంపిస్తాను, అవన్నీ ఇస్తారు, మనం చూసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం 2016 ఒక విధంగా చెప్పాలి, 2016 ఒక హిస్టారికల్ ఇయర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విధంగా చెప్పాలంటే ఒక న్యూ డైరెక్షన్కి ఇది నాంది పలికింది. హైదరాబాద్లోనే ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐడెంటిటీనే వచ్చేది కాదు. కష్టమైన, నష్టమైన, సమస్యలున్నా, బాధలున్నా ఈ గడ్డ పైన పరిపాలన చేయాలి, ఇక్కడుండే నిలదొక్కోవాలి అనే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. నేను వచ్చినప్పుడైతే చాలా ఇబ్బందుల్లో పరిపాలన ప్రారంభించాం. బస్సులో నుంచి పరిపాలించాను. ఆఫీసర్లు హైదరాబాద్ ఇక్కడికి తిరిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందరినీ 10 ఏళ్ళు మనకు అవకాశం ఉన్న హైదరాబాద్లో ఉండడానికి ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ అమరావతికి వచ్చాం. అమరావతి రైతాంగం పూర్తిగా సహకరించారు, పోలవరం కూడా పూర్తిగా సహకరించారు. నేను అందుకే చెప్పాను, ఈ 2 ప్రాంతాల్లో రైతులు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను కూడా నేను చెప్పడం జరిగింది. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు 1 సంవత్సరం లోపల, 9 నెలల లోపల ఈ సచివాలయం కట్టాం. ఈ సచివాలయానికి వచ్చినప్పటి నుంచి చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఆ వేవ్ డిఫరెంట్ కాదు, ఎనర్జీ డిఫరెంట్, పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, అందరూ ఉన్నారు, టకటక పనులు అయిపోతున్నాయి. పబ్లిక్లో కూడా ఒక పాజిటివ్ మూడ్ బాగా వచ్చింది. ఏ పని అనుకున్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా అడ్డంకులను అధిగమించి దోసపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఫస్ట్ ఈ స్థలానికి మనం నమస్కారం పెట్టాలి. భూమి పూజ కరెక్ట్ అయింది, వాస్తు కరెక్ట్గా ఉంది, లేకపోతే స్థల ప్రభావం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన మట్టి, నీరు